హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ వచ్చి మీకోసం ఒక పెద్ద వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను. ఏదో నాకొచ్చిన కాడికి ట్రై చేశాను. ఫస్ట్ టైం కదా! ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇది చూసారా? నేను వీడియో ఇలా పబ్లిక్‌లో తీయడం ఇదే ఫస్ట్ టైం. అందరూ నన్నే చూస్తున్నట్లు అనిపించింది. అదే మా హస్బెండ్‌తో చెప్తున్నాను. నన్నందరూ ఇక్కడ చూసి పిచ్చిదాన్ని అనుకుంటున్నారేమో అని అంటున్నాను. మా ఆయన ఎవరేమనుకుంటే ఏంటి? నువ్వు తీసుకో అని చెప్పి సపోర్ట్ చేశారండి. ఎంతమందికి ఉంటారండి ఇలాంటి బంగారు హస్బెండ్ చెప్పండి. ఇక్కడ చూసారా నా పిల్లలు హాయ్ చెప్పారు. ఇది నా చిన్న కూతురండి. చాలా అన్నిట్లోనూ ముందుండాలనుకుంటుంది. నేనేం చేసినా వచ్చేస్తుంది. ఇదో వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ పిల్లలు ఇవే తిన్నారండి. చాలా ఇష్టంగా తిన్నారు. హోటల్ వచ్చి ఎంపైర్ హోటల్ అండి. నంది హిల్స్‌కి ఎళ్ళే ముందు వస్తుంది కదా! అక్కడండి. పిల్లల కోసమే ఇవంతా ఆర్డర్ చేసాము. కానీ వీళ్ళు ఏం తినలేదు. స్నాక్ ఐటెమ్స్ తిన్నారు. ఇంకో బిర్యానీ వచ్చి నాకి, మా వారికి ఆర్డర్ చేసుకున్నామండి. పిల్లలైతే అవి తినలేదు. చూసారా? ఇది పాత ఫోటో మీకోసమే క్యాప్చర్ చేసి ఇలా పెట్టాను. ఏదో ఈ హోటలేనండి. ఫస్ట్ చూపించడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. మీలో ఎంతమంది ఇక్కడికెళ్లారండి? నంది హిల్స్ చూసారా? మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. ఇంకా భోంచేసాక బయలుదేరుతున్నాం. ఇక్కడ రైల్వే గేట్ ఉంది కదా! అది చూసాక నాకు నా చిన్నప్పటి విషయాలన్నీ కొన్ని గుర్తొచ్చాయి. మేమైతే ట్రైన్ వెళ్ళేటప్పుడు బస్‌లో ఏదైనా ఊరికెళ్ళేటప్పుడు ట్రైన్ వెళ్తుందని స్టాప్ చేసి, అప్పుడు మేము బస్ దిగి అక్కడ రూ. 1 కాయిన్స్ కని, తర్వాత 20 పైస్‌కని ఇలా పెట్టేవాళ్ళం అనమాట. ట్రైన్ వెళ్ళిపోయాక అది అప్పలం చప్పలం అయిపోయేది. దాన్ని తీసుకొని దాన్ని చూసి ఎంతో మురిసిపోయి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి స్కూల్‌కి తీసుకెళ్ళి అందరికీ చూయించేవాళ్ళం అనమాట. మీరు కూడా ఇలాగే చేసేవాళ్ళా? అది నేను మా హస్బెండ్‌తో షేర్ చేస్తుంటే ఆయన అన్నారుగా, "అలా అంతా చేయకూడదు" అని. అదో నంది హిల్స్‌కొచ్చేసామండి. యాక్చువల్లీ మాకి గాంధీ భవన్, కానీ మేము నెహ్రూ భవన్ వైపు వెళ్ళిపోయాం తెలీక. అక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే నాకు చాలా బాగా అనిపించిందండి. ఎన్ని చెట్లు అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో కదా! చాలా అద్భుతంగా ఉంది. నా కొడుకు అయితే ఓవర్ ఎక్సైటెడ్ అయిపోతున్నాడు అక్కడ. అవి చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అటు ఇటు, అటు ఇటు బాగా తిరిగేస్తున్నాడు. అక్కడ కోడుందంట. అదే చెట్లుతో చేస్తారు కదండీ! అలాగా ఒక పక్షి టైప్ చేశారు. ఏదో ఇక్కడ ఉంది కదా! అలాగా అది ఎండిపోయింది. కానీ ఆ పక్క కొంచెం బావుంది. సో, అదంతా చూసి గువ్వ గువ్వ అని అరుస్తున్నాడండి. ఇంకా ఇంక చూసారా వీడి నాటకాలు. వాళ్ళ నాన్న కింద పెడితే అసలు అయ్యో! కాళ్ళు నొప్పి అది ఇది అని ఇంకా వాళ్ళ నాన్న ఎత్తేసుకున్నారు. అదో ఇట్లా నాటకాలు చేస్తారు. చిన్న పిల్లలందరూ అంతే గదండీ! ఆ! చూడండి ఇంకా నా పిల్లలైతే ఇంకా మళ్ళీ మేము గాంధీ భవన్ వైపు వెళ్ళిపోతున్నాం. వాళ్ళు దిగి వాళ్ళు ఫస్ట్ దిగేసి అసలు ఇంకా లగేజ్ అంతా పట్టుకొని ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నారు బయటొచ్చేసాం గదా అని. ఇంకా నేనైతే వాళ్ళ వెనకాలే ఎంత దూరం ఉంది అనుకుంటూ మీకోసం కొన్ని ప్లేసెస్‌ని క్యాప్చర్ చేసి పెడుతున్నానండి. చాలా అద్భుతంగా ఉంది నంది హిల్స్ అయితే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ అవ్వాలి. అదే నేను అక్కడ మీకు చెప్తున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ ఇక్కడికి రాకుండా ఉండడానికి ముందు నేను అంత ఇష్టపడలేదు. నాకేం అంతగా నచ్చలేదు. ఏం పోతావులే ఎక్కడున్న చెట్లే గదా! పుట్టలే గదా! అన్నట్లు అనిపించింది. కానీ మా వారు తీసుకొచ్చారు. లగేజ్ అంతా అక్కడ పెట్టి కొంచెం లైట్‌గా ఫ్రెష్ అయ్యి వెంటనే వెళ్ళిపోయామండి. అదో ఇక్కడ హోటల్ ఉంది కదా! ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా చెండాలంగా అనిపించిందండి నాకు.
అక్కడ అసలు ఏమంత ఫుడ్ బాగలేదు. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడే ఎంపైర్‌లో బాగా తినేసాం కదా! అది నాకు కొంచెం హెల్ప్ అయింది. అక్కడ ఫుడ్ అంత నచ్చలేదు. ఫుడ్ నాకు అంత బాగా నచ్చలేదు. మీకు మేబీ నచ్చొచ్చు. ఏదో ఒకటి దొరికిందే గొప్ప అనుకుంటే అది ఓకే. ముందుగానే తినేసి వెళ్ళడం వలన ప్లస్ అయిందండి. సో, ఇప్పుడు వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ సన్‌సెట్ అయిపోతుంది కదా! అందుకని. అద్రా భద్రా పిల్లల్నేసుకొని చూడండి వాళ్ళెలా ఉన్నారో. బాగా కార్‌లో పడుకొని, జుట్టంతా పీక్కొని అలా ఉన్నారు. ఇంకా వీళ్ళకి రెడీ చేసి పిలుచుకొని పోయే లోపల సన్‌సెట్ అయిపోతుందని ఎట్లున్న వాళ్ళం అట్లనే బయలుదేరిపోయామండి. ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు ఎక్కువ వాగుతున్నారు. గోయిస్ చూడండి గోయిస్ అని చెప్పి ఏదేదో చెప్తున్నారు. పక్కనున్న వాళ్ళు చూసారా? అబ్జర్వ్ చేసి నవ్వుతున్నారు వీళ్ళ మాటలకి. భలే అతి అండి పిల్లలు. పిల్లలు ఎక్కడున్నా చాలా అతి చేస్తారు కదా! అంటే వాళ్ళు అతి చేస్తేనే చాలా అందంగా ఉంటుంది కదా! నాకైతే అప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. నాకు దూరం నుంచే కొంచెం కొంచెం కనిపిస్తుందండి సన్‌సెట్ అక్కడంతా. సో, నేను అది కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు బాగా నచ్చింది. మీకు కూడా చూపిస్తాను రండి. అదో చూసారా? ఎంత అద్భుతంగా ఉంది కదా! ఎంత అసలు నిజంగా మామూలు సన్‌సెట్‌కి, నంది హిల్స్‌లో ఉన్న సన్‌సెట్‌కి చాలా తేడా ఉందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు లైఫ్‌లో ఒక్కసారైనా ఇక్కడ విజిట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అక్కడ వెళ్ళినాక మీకే అర్థమవుతుంది. అక్కడ సన్‌సెట్, సన్‌రైజ్ 2 చూస్తేనే మీకు నేను ఎందుకు ఇంతలా మీకు చెప్తున్నాను అనే విషయం మీకు అర్థమవుతుంది. చాలామంది వచ్చారండి అక్కడికి. మేము వెళ్ళింది మండే. అయినా కూడా చూసారా ఎంతమంది ఉన్నారో. జనరల్లీ ఇక్కడ సాటర్డే, సండే ఎక్కువ రష్ ఉంటుంది. చూసారా ఎన్ని ఊర్లు కనిపిస్తున్నాయో, ఎంత అద్భుతంగా ఉందో. యాక్చువల్లీ నాకీ ఫోన్‌లో అంత ఎక్కువ మీకు కనిపిస్తుందో లేదో కానీ, రియల్‌గా మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నాకు చూసేసరికి నాకు వీళ్ళకి ఫోటోస్ తీయాలనిపించింది. సో, నేను పెట్టి చూసాను చెయ్యి వస్తుందా రాదా అని. వీళ్ళకి పెట్టమన్నాను. కానీ అంత దూరం గదా! అంత బాగా రాలేదు. అయినా ఏదో వాళ్ళు వద్దు వద్దు అంటున్నా నేను బలవంతం చేసి ఒక 4 ఫోటోలైతే వీళ్ళకి నేను తీశానండి. ఇంకొంచెం దూరం వెళ్ళాం తర్వాత అక్కడ నేను ఒకటి 2 ఫోటోస్ తీసుకున్నాను. అవి మీకోసం చూపిస్తాను. ఎంత అద్భుతంగా ఉందండి నిజంగా. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ గాలి కూడా చాలా మంచిగా వస్తుంది. మన దగ్గర బంధువు వెళ్ళిపోతున్న ఫీలింగ్ నాకొచ్చింది. నిజంగా మిగతా దేవుళ్ళ మీద ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. మనం కానీ ఎప్పుడు చూసే సూర్యుడు, చంద్రుడు మనకంత అద్భుతంగా ఏం అనిపించదు అన్నట్లుంటుంది. కానీ ఇలా ఇక్కడికొచ్చి ఇలా చూసినప్పుడు మాత్రం చాలా గొప్ప ఫీలింగ్ వచ్చిందండి. నాకు సన్ అంటే చాలా ప్రేమ, మన ప్రియమైన వ్యక్తిలాగా నాకు అనిపించింది. అదో వెళ్ళిపోయాడు. చాలా బాధేస్తుంది. ఎంత బావుంటుందండి స్కై అయితే. ఫుల్ కలర్స్ అంచి ఎంత ముద్దు ముద్దుగా ఉంటుందో. మన ఊర్లలో ఫుల్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేయడం వల్ల మనం అంత బాగా సన్‌సెట్‌ని, సన్‌రైజ్‌ని మనం చూడలేమండి. ఇలాంటి ఒక ప్లేస్‌కి వెళ్ళి అలాంటివి పిల్లలతో మనం చూసినప్పుడు ఆ పిల్లలకి కూడా నేచర్ మీద ఇలాంటి దాని మీద కొంచెం రెస్పెక్ట్ వస్తుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అదో నా కొడుకు చూసారా? అదో అక్కడెక్కడో పోతున్న ఏరోప్లేన్ కనిపించింది. అది చూపిస్తున్నాడు. అదో ఏరోప్లేన్ అని చెప్పి చూపిస్తున్నాడు నా కొడుకు. చాలా బాగుందంట. సన్‌సెట్ ఎలా ఉంది అని అడిగితే థంబ్ చూపిస్తున్నాడు చూడండి. ఇంకా వీళ్ళని అడిగితే వీళ్ళు ఫుల్ ఎగరెగిరి చెప్తున్నారు. సూపర్ అది ఇది అని. వీళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. బాగుంది. చూసారా ఎంతమందొచ్చారో అసలకి. ఇంకా చాలామంది వచ్చారండి. నేను అంతగా వాళ్ళని తీయలేదు. ఫైనల్‌గా
ఇక్కడ నా కొడుకు ఐస్ క్రీమ్ షాప్ చూసి అతి చేస్తున్నాడు. అన్నీ కావాలంటూ పిల్లలు అంతే కదండీ! అంగడి చూస్తే బాగా అతి చేస్తారు. ఇంకా తప్పేదిలే కావాలి నాన్న అడుగుతున్నాడు. తిందామా ఏంటి అని. సరే అన్నట్టుగా వెళ్ళాము. నాకు మీరు షార్ట్‌లో చూసే ఉంటారు. షార్ట్ అక్కడ చేద్దాం అనుకున్నాను. కానీ అందరూ వచ్చేసారు. తర్వాత అందరూ వెళ్ళిపోయాక చేశాను. నేను చేస్తే పిల్లలు గూడా చేయాలనుకుంటారు. అక్కడ వాళ్ళు ఐస్ క్రీమ్ తినే గ్యాప్‌లో నాకు మళ్ళీ వెళ్ళి అక్కడికి కొంచెం వీడియో తీయాలనిపించింది. సో, వెళ్ళాను. ఈసారి ఇంకా అద్భుతంగా ఉందండి. అది మీకోసం క్యాప్చర్ చేసి పెట్టాను. ఎంత బావుంటుంది కదా నేచర్. ఇదైతే ఇంకా మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము. అప్పటికే ఆహ్, కొంచెం కొంచెం సూర్యుడు వచ్చేసట్లు అనిపించింది. ఇంకా వచ్చేస్తుందేమో అక్కడికెళ్ళే లోపల అనుకున్నాము. అది మార్నింగ్ 5:30 అలా అవుతుంది. కానీ ఎంత సేపు వెయిట్ చేసినా అలా కొద్ది కొద్దిగా రెడ్ అవుతుందే కానీ సూర్యుడు మాత్రం రాలేదండి. మేము అలిసిపోయాం. సరే ఇంకా మనం ఫోటోస్ అన్నా తీసుకుందాం అన్నట్టు ఫోటోస్ తీసుకుంటున్నాం. చాలా సేపు తర్వాత దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత అదో వస్తుంది చూడండి. అంతా వెయిట్ చేశాక ఇలా వస్తుంటే అక్కడ అందరూ విజిల్సేసి, క్లాప్స్ కొట్టి, అరిచి, గోల గోల చేశారు. చూడండి ఎంతమందొచ్చారో అసలకి. అంతమంది అంత ఎర్లీ మార్నింగే అక్కడ ఉండాలంటే మాటలా? ముందే బయలుదేరొచ్చింటారు. అక్కడ అక్కడ స్టాప్ చేసేస్తారండి. మార్నింగ్ 5:30, 5 ఆ పైననే వదులుతారు. అంతకుముందు వదలరు. అక్కడ గేట్ వేసేసుంటారు. అక్కడొచ్చి వెయిట్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ రూమ్స్ లేని వాళ్ళు, దొరకని వాళ్ళు మాకైతే ప్రాబ్లమ్ లేదు. మేము ముందే రూమ్ బుక్ చేసేసుకున్నాం కాబట్టి మేము అక్కడే ఉన్నాం. ఎంత క్యూట్ ఉన్నాడండి. సూర్యుడు ఇంత అందంగా, ఇంత క్యూట్‌గా అందరినీ ఇంత ఆకట్టుకుంటాడనైతే మాత్రం నాకు తెలీదండి. నేను ఏముంటుంది అన్నట్లే అనుకున్నాను. కానీ అంతసేపు వెయిట్ చేసి దగ్గర దగ్గర మేమైతే 1 అవర్ దాకా నేనే కాదు నా పిల్లలు గూడా అంత పొద్దున్నే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికొచ్చేసాము చూడాలని. ఫైనల్‌గా సూర్యుడైతే లేసేస్తున్నాడండి. ఎంత క్యూట్ మొమెంటో, ఎంత హ్యాపీ అనిపించిందో ఆ కొద్దిపాటి సూర్యుడిని అలా చూస్తూ ఉంటే. ఎంత ముద్దొచ్చేసారో అండి. ఒక మదర్ అయితే 9 నెలలు తన బేబీని మోసి, తన బేబీని చూసిన తర్వాత ఆమె పడ్డ కష్టం అంతా మర్చిపోతుంది కదా! నాకు కూడా అలాంటి ఫీలింగే వచ్చిందండి. దగ్గర దగ్గర 1 అవర్ దాకా మేము మొబైల్స్ పట్టుకొని క్యాప్చర్ చేయాలి. నిన్న సన్‌సెట్ అయిపోయినట్లు టప్పమని అయిపోతుందేమో, వచ్చేస్తాడేమో సూర్యుడు అన్నట్టు మేము వెయిట్ చేసాము. ఎంత కష్టపడ్డామో ఆ కష్టం మొత్తం ఇది చూస్తుంటే అలా మాయమైపోయింది. ఎంత బాగున్నాడో అండి. కొద్ది కొద్దిగా అలా లేస్తున్నాడు. అంటే కొంచెం లేసేకి టైమే పట్టింది. కానీ పూర్తిగా లేవడానికి అంత టైమేం పట్టలేదు. తొందరగానే పైకి లేసేసాడు. ఎంత అద్భుతమైన ఫీలింగో అసలు నేను మాటల్లో చెప్పలేనండి. మీరు చూడాల్సిందే. నేచర్ లవర్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే అండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఎళ్లి విజిట్ చేసి చూడండి. మీకు బాగా అర్థమవుతుంది. సన్‌రైజ్, సన్‌సెట్ ఎలా ఉంటుందక్కడ అని. మనకి చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుందండి. మంచి రిలాక్సేషన్‌గా గూడా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళైతే బాగా అలిసిపోయి అలా కూర్చుండేశారు. చూసారా ఎలా కూర్చునేసారో? మా వల్ల కాదన్నట్టు. కానీ నా కూతురు మాత్రం వీడియోస్ తీస్తూనే ఉంది. తను చెప్తుంది నేను తీస్తున్నానని. నాకు కూడా తీయమని చెప్తుంది. సరే అన్నట్టు నేను తీశానండి. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఎంత క్యూట్ ఉంది కదా! ఆ మొత్తం అలా చేతుల్లోకి తీసేసుకోవాలనిపిస్తుంది కదా! చాలా బాగుంది. యాక్చువల్లీ వీడియోస్‌లో కన్నా కూడా మొబైల్‌లో అంత క్లియర్‌గా రాలేదు మరి. నిజంగా చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. అక్కడ మీకు అంతా కింద వైట్‌గా కనిపిస్తుంది కదా! అదంతా మేఘాలండి. అక్కడంతా మేఘాలు మనకెంత క్లియర్‌గా కనిపిస్తాయో కిందంతా చిన్న చిన్న ఊర్లు, కొండలు అంతా ఉన్నాయి. దానిపైన మేఘాలు ఫుల్ దట్టంగా అలా వచ్చేసాయి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇదంతా మనం చూడ్డానికి
ఎంత క్యూట్ ఉంటుందో, అచ్చం హిమాలయాల్లో మనం ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా మంచులాగా అనిపిస్తుంది. కానీ అదంతా క్లౌడ్స్ అండి. చూసారా? పిల్లలకి ఫోన్స్ ఇచ్చేసి, ఇంట్లోనే పెట్టేసి, టీవీలు ఇచ్చేసి, గేమ్స్ ఇచ్చేసి, వాళ్ళ లైఫ్‌ని పెద్దవాళ్ళగా మనమే స్పాయిల్ చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. చాలామంది అసలు ఏదైనా ఇంటికెళ్ళినా, ఎవరింటికైనా వెళ్ళినా రిలేటివ్స్ ఇంటికి, అలా ఎక్కడైనా వెళ్ళినా కూడా పిల్లలతో ఆడుకోవడం మానేసి ఫోన్స్ చూసుకుంటూ ఉండిపోతారండి. నాకెంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో. ముఖం తెలియని వాళ్ళ ఇంటికెళ్తే ఓకే. బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళ ఇంటికెళ్ళినా కూడా ఇంతే. ఇక్కడ చూసారా? మేము చాలా ఎత్తులో ఉన్నాం కదా! కిందంతా చాలా ఊర్లున్నాయి. వాటి మీద మంచుతో కప్పినట్లుగా ఉంది కదా! వైట్‌గా. అది ఏంటో కాదు, మేఘాలండి అవంతా. ఎంత అద్భుతంగా ఉంది కదా! అక్కడ చూసారా కొండలంతా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. మేఘాలంతా ఫుల్ మంచు ఉన్నట్టుంది. ఏదో హిమాలయాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా! ఎంత అద్భుతమైన ఫీలింగో నాకైతే వెంటనే అందులో దూకేసి ఈత కొట్టాలనిపించింది. అంత క్యూట్ ఉంది. అది ఫస్ట్ టైం ఫ్లైట్‌లో వెళ్ళినప్పుడు కూడా అలాగే కిందంతా మేఘాలు కనిపిస్తుంటే దిగేస్తామా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందండి మేఘాలని చూసినప్పుడు? అందులో దిగాలని, వాటిలతో ఆడుకోవాలని అనిపిస్తుంది కదా! ఎందుకంటే ఇదంతా మనం చిన్నగున్నప్పుడు సినిమాలలో వస్తుంది కదా! అలా మీరు అబ్జర్వ్ చేశారా? 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఇలాంటి కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటాం. మంచులో హీరోయిన్స్ నడవడం, ఐ మీన్ మంచు కాదు, ఆహ్, మేఘాల్లో నడవడం. సో, మనం గూడా అలా ఇమాజిన్ చేసుకుంటామేమో, మనకలా అనిపిస్తుంది. సో, అది చూసేసాం కదా! హ్యాపీలో మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. నా పిల్లలు బాగా నన్ను ప్యాంపర్ చేస్తున్నారు. మా వారినడిగి ఇంకా కొంచెం డీప్‌గా అవంతా తీసిమని చెప్పాను. మా ఆయన తీసిస్తున్నారు. చూసారు కదా! ఇలాంటివన్నీ మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? లైఫ్‌లో కొన్ని ఎంజాయ్ చేయాలి. నిజంగా ఎంత బావుంటుందో ఇలా ఇలా ఒకరోజొచ్చి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి నేచర్‌ని ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు కదా! ఆ థ్రిల్‌ని నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇలా మీకిష్టమైన ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఎంత గొప్ప ప్లేస్ కదా అసలకి. మీకోసమే నేనెంతో కష్టపడి క్యాప్చర్ చేసి మీకు ఉంచానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా ఇన్ఫార్మ్ చేయాలి. వీడియో మొత్తం మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. మీకోసమే కదా క్యాప్చర్ చేసింది. ఇంకా సన్‌రైజ్ కూడా అయిపోయింది. తర్వాత అలాగే కిందకెళ్తే అక్కడ ఒక చిన్న నంది టెంపుల్ ఉందండి. ఇక్కడ ప్రే చేస్తే మంచిది అని విన్నాను. సో, అది కూడా మీకోసం చూపిచ్చేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు అయితే ఏదైనా టెంపుల్స్ చూసినా, గుడి చూసినా వెంటనే వెళ్ళి మొక్కేసుకుంటారు. కాపాడప్పా, బాగా చూడు, చల్లగా చూడు అని బాగా ప్రేయర్ చేసుకుంటారండి. హ్మ్. ఎంత క్యూట్ కదా అసలు పిల్లలు భక్తి ఉండడం. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం భక్తి మీద, మన దేవుడి మీద కొంచెం అవగాహన తెప్పించాలండి. దేవుడి యొక్క గొప్పతనాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే నూరిపోయాలండి. చిన్నప్పుడంతా ఏం చెప్పకుండా అంతా వదిలేసి పెద్దయ్యాక ఇలా ఉండు, అలా ఉండు అంటే పిల్లలు కష్టపడతారండి. కాబట్టి మనం మన దేవుళ్ళని, మన దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలియజేయాలి. దేవుడిని చూస్తేనే మనకు తెలియకుండా మనం దేవుడి దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకునేలాగా ఉండాలండి. ఇక్కడ వీళ్ళెళ్ళి చెవిలో ఏదో చెప్తున్నారు. యాక్చువల్లీ నందికి చెవిలో ఏమన్నా చెప్తే జరుగుతుంది అంటారు కదా! గుళ్ళకెళ్ళినప్పుడు చాలా ప్రశాంతత వస్తుంది మనకి. నేచర్‌కెళ్ళినా, గుడికి వెళ్ళినా చాలా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్ మన మైండ్‌లో వస్తుంది.
కాబట్టి మనం ఇలా వెళ్తే మనకు చాలా మంచిదండి. ఎందుకంటే నెగెటివ్ థాట్స్ అంతే మాయమైపోతాయి కదా! ఇక్కడ చూసారా? అక్కడ చెట్టు ఒకటి పడిపోయుంటే వీళ్ళెక్కారు. నేను ఫోటో తీశాను. నాకు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మేము మా రిలేటివ్స్‌తో కలిసి గండికెళ్ళామండి. అక్కడ ఒక చెట్టు ఇలాగే పడిపోయినప్పుడు మేమంతా ఈ చెట్టెక్కి, ఆ చెట్టెక్కి ఫోటోస్ తీసుకున్నాము. అది నాకు గుర్తొచ్చింది. పిల్లలు అలా ఎక్కుతుంటే చాలా బాగా అనిపిచ్చింది. ప్రతిదీ కూడా మన లైఫ్‌లో ముందు జరిగిండే దానికి, ఇప్పుడు జరిగే దానికి ఎక్కడో ఒక చోట లింక్ వస్తుంది కదా! కాలం ఎంత గొప్పది కదా! మన లైఫ్‌లో జరిగే ఎన్నో విషయాలు మనకు ఆల్రెడీ ముందు జరిగే ఉంటాయి. అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్ని మనకి గుర్తుంటాయి. కొన్ని మనకి గుర్తుండవు కదా! ఎంత అద్భుతంగా ఉంటుందండి లైఫ్. ఇంత అద్భుతమైన లైఫ్‌ని మనం ఇంకా అద్భుతంగా చేసుకోవాలండి. బాగా నగలు కొనుక్కొని, వంటి నిండా సింగరించుకొని, పెద్ద పెద్ద బంగ్లాలలో, పెద్ద పెద్ద కార్‌లలో తిరిగితే కాదండి. ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉండాలి. మనకిష్టమైన వ్యక్తులతో, ఇష్టమైన చోట్ల, ఇష్టమైన ఆహారం తింటూ ఆనందంగా ఉండాలి. అప్పుడే మనం లైఫ్ బాగా ఎంజాయ్ చేసినట్లు కదా! ఇక్కడ ఇది వ్యూ పాయింట్ అండి. వ్యూ పాయింట్ అంట. ఇక్కడ మేమొచ్చే ముందే చాలామంది ఫోటోస్ తీసుకుంటూ ఉన్నారు. తర్వాత మేము కూడా వాళ్ళు తీసుకునే వరకు వెయిట్ చేసి తర్వాత తీసుకున్నామండి. చాలా బావుంటుంది. చూసారా? అప్పటికే చాలా పొద్దెక్కిపోయింది. అయినా కింద పొగలాగా వైట్‌గా ఉంది. మీకు కనిపిస్తుందా? ఎంత అద్భుతంగా ఉంది కదా! ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ కొన్ని రీల్స్‌లో మీరు చూసే ఉంటారు. అది అప్పుడు తీసుకునిందే. ఇక్కడ నా చిన్ని కొడుకుతో నేను ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ నా కొడుకు నాకు సపోర్ట్ చేయట్లేదు. సరే ఏదో కొద్దిగా తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను. ఇక్కడ చూసారా? ఇల్లు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. ఎన్ని ఊర్లున్నాయి బాబు ఇక్కడ స్వామి! ఎన్ని ఊర్లున్నాయి తెలుసా? అంత చిన్నగా కనిపిస్తున్నాయి పైనుంచి. చాలా అద్భుతంగా ఉంటుంది. మేము తీసుకున్న రూమ్ కూడా ఇక్కడేనండి. కొంచెం పైన యాక్చువల్లీ మేము మా రూమ్ కిందకొచ్చి అక్కడ వచ్చి మేము వ్యూ అంతా చూద్దాం అన్నట్టు చూస్తున్నాం. రూమ్‌లో నుంచి కూడా మనకి కనిపిస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతా బానే ఉంటుంది. కాకపోతే అక్కడ కోతులుంటాయి. అది కొంచెం చూసుకోవాలి, జాగ్రత్తగా ఉంటుంది. ఎన్ని కొండలు, ఎంత అద్భుతం! ఆ నేచర్ ఎంత అద్భుతంగా ఉంటుందండి. మనకి మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చేది నేచరే అనిపిస్తుంది. ఇది మీకోసం నేమ్ బోర్డ్ పెట్టాను. ఇక్కడ మళ్ళీ మేము రిటర్న్ అయిపోదాం అన్నట్టు వచ్చాము. రూమ్‌కెళ్దాం అన్నట్టు వచ్చేసాము. అక్కడికొచ్చి వెళ్తున్నాము. అక్కడ ఒక కుక్క ఉందండి. బ్లాక్ కలర్‌లో ఉంటుంది. అది ఏం కుక్కో నాకంత ఐడియా లేదు. ఎంత ఇంటెలిజెంట్ అంటే అది నిజంగా చాలా ఇంటెలిజెంట్. అది మేము వచ్చినప్పుడు జస్ట్ అలా వచ్చింది. పిల్లలు బిస్కెట్స్ ఏసి కొంచెం అలా చూసుకున్నారు. అది మేము వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు మాతోనే ఉన్నట్లు మా వెనకే తిరిగిందండి. ఇక్కడ చూడండి. ఇక్కడ వస్తున్నామా, ఆ కుక్క వస్తుంది. అది అక్కడ వచ్చినప్పుడు మేము వచ్చి చాలా సేపు బయటకెళ్ళాం కదా! అందుకు మా దగ్గరకొచ్చింది అనుకున్నాము. అదొచ్చి మమ్మల్ని ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నాం కదా! ఎక్కాలి కదా! అది అక్కడికి తీసుకెళ్ళింది. ఇంకొంచెం ముందరికి తీసుకెళ్ళింది. మాకు అర్థం కాలేదు. రమ్మంటుంది ఊమని. అట్లా అని పిలుచుకోపోతుంది. తోక ఊపుతుంది. మాకు అర్థం కాలేదు. ఆ పెట్టి ఇక్కడ కట్ అయిపోయింది. తర్వాత కట్ కట్టి అక్కడున్న కట్టిని నోట్లో పెట్టుకొని కింద వదులుతుందండి అది. అది ఒక 2, 3 టైమ్స్ అలా చేసేసరికి నాకు అర్థం అవ్వలేదు. కానీ మా వారికి అర్థమైంది. కట్టి తీసుకోమంటుంది అది అని చెప్పారు.
ఏమో కట్టి తీసుకోమంటుంది ఎందుకు అన్నట్టు అనుకున్నాము. కానీ సరే అన్నట్టు కట్టెత్తుకున్నాము. తీరా చూస్తే అక్కడంతా కోతులున్నాయండి. ఎంత తెలివి కదా ఆ కుక్కకి అసలు. చూడండి నా పెద్ద కూతురు కట్టెత్తుకొని తిరుగుతుంది. అది డాగీ చెప్పిందేదే కట్టి తీసుకోమని. ఇక్కడేనండి మేమున్న రూమ్ ఇక్కడే. చూసారా కోతి? అవి వచ్చేసి పిల్లల దగ్గరున్నవి రూమ్‌లోకొచ్చేసి అంతా పీకేస్తాయంట. జాగ్రత్తగా ఉండమని ఆల్రెడీ చెప్పారు. ఆ! అయినా మేము వచ్చినప్పుడు ఇవి కనిపించలేదండి. నా కొడుకు చూడండి కోతి దగ్గరికెళ్ళిపోతున్నారు. నాకు చాలా భయమేసింది. ఎంతైనా యానిమల్స్ అంటే ప్రేమ, అభిమానం అంతా ఉంటుంది కానీ మదర్‌కి భయమే కదండీ పిల్లల్ని పంపించాలంటే. డాగీ మాత్రం చాలా చాలా తెలివైన డాగ్ అండి అది. తర్వాత వచ్చేసాము. ఇంకా వచ్చేసామో లేదో లోపలికి కోతులు ఈ పక్క నుంచి వచ్చాయి. అటువైపు బాల్కనీ దగ్గర మనకి ఉంటుంది కదా! గ్లాసెస్ అంతా ఉంటుంది. వ్యూస్ చూసేకి నేను చెప్పాను కదా మీకు ఇందాకలే వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ చూడొచ్చు. రూమ్‌లో నుంచే చూడొచ్చు అని. అక్కడ కోతులు వచ్చి ఫుల్ ఫైట్ చేసుకుంటున్నాయి. ఓమని ఫైట్ చేసుకుంటున్నాయి. ఇక్కడ నా పిల్లలు అరుస్తున్నారు. ఆపు అది చిన్నది ఇది కొట్టుకుంటుంది అన్నట్టు గట్టి గట్టిగా అరుస్తున్నారు. నే నేను ఏం చేయలేని పరిస్థితి కదండీ. చిన్న పిల్లలున్నారు. ఏం చేయలేదు. అవి కొంచెం సేపు అలా అలా కొట్టుకున్నాయో, ఆడుకున్నాయో, ఏం చేసుకున్నాయో వెళ్ళిపోయాయి. ఇంకా మేము బయలుదేరేసాం. డాగీ మాత్రం మా దగ్గరే ఉంది. ఇది యాక్చువల్లీ ఈ డాగీని నేను నంది హిల్స్ గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని వీడియోస్‌ని చూసినప్పుడు అందులో చాలామంది ఈ డాగ్ గురించి మెన్షన్ చేశారు. ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని. నేను అప్పుడు అంతేం పట్టించుకోలేదు. కానీ మనం అక్కడ దిగి అక్కడ ఉన్న తర్వాత డాగీ మాత్రం సూపర్ ఇంటెలిజెంట్ అండి. ఎంత ఫ్రెండ్లీ ఉంటుందంటే అంత ఫ్రెండ్లీ ఉంటుంది. మనకి స్పష్టంగా అది చేసే చేష్టలు అది చెప్పేది మనకి అర్థమైపోతుంది. ఇంకా నా పిల్లలైతే అస్సలు వదలలేకపోయారు. బాధపడిపోతున్నారు. చాలా బాధపడిపోతున్నారు. అప్పటికే చాలా బిస్కెట్స్ అవి ఇవి దానికి ఫీడ్ చేశారు. ఇంకా వాళ్ళ నాన్న వాటర్ బాటిల్ తీసుకున్నారు. లేదు లేదు మీరు చేతులు కడిగేసుకోండి. ఇంకా దానికి గుడ్ బై చెప్పేస్తాం. చేతులు కడిగేసుకోండి బయలుదేరిపోదామని చెప్తున్నారు. వీళ్ళ మొహాలు చూసారా ఎలా వాడిపోతున్నాయో పాపం. ఇంకా నా కొడుకైతే అస్సలు ఉండట్లేదు, ఆగట్లేదు. ఫుల్ పెంపర్ చేస్తున్నాడు. చాలా ఇష్టమండి వీళ్ళకి కోడి పిల్లలు, కుక్కలు ఇలాంటివి చాలా ఇష్టం. నా కొడుకైతే గువ్వలు, కాకులు, పక్షులు అన్నీ ఇంకా ఇంకా ఇష్టం. చాలా అద్భుతంగా వాటిని సాకేస్తాను అన్నట్టు చూస్తాడు. కానీ పిల్లలు మనం అవన్నీ తెచ్చి ఇంట్లో మెయింటైన్ చేయలేం కదా! అందుకే నేను వద్దు వద్దు అంటుంటాను. ఇంకా వాళ్ళు చేతులు కడిగేసుకున్నారు. ఇంకా పైన ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తామని నెహ్రూది అప్పుడు చెప్పాను కదా! అక్కడికి వెళ్ళాలి అన్నట్లు పైకెళ్తున్నాం. డాగీ మళ్ళీ మా వెనకాలే వస్తుంది. అది ఎంత తోసినా పోవట్లేదు. పిల్లలైతే మరీ దాన్ని పిలుచుకుంటున్నారు. అంటే ఇంక అక్కడ ఏమన్నా చుట్టుపక్కల కుక్కలుండి కరుస్తాయేమో అని నా భయం. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కుక్కలు ఉండేవండి. అవి పక్క వీధికెళ్తే అక్కడున్న కుక్కలు అలా వచ్చి కట్ చేసేవి కదా! అదంతా నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో, ఇలా అని అన్నాను. మా ఆయన మాత్రం లేదు ఆ కుక్క ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది కదా! వీటికేం భయముండదు అది ఇది అన్నాడు. ఇంకా దాన్ని వదిలించుకోవాలని చాలా ట్రై చేశాను. పిల్లలైతే అస్సలు వదలలేదు. తర్వాత ఎలాగో వదిలించుకున్నాం. కొంచెం దూరం బయలుదేరేసాం, వచ్చేసాం. ఇంకా వస్తే ఇంకెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇక్కడ పార్క్ ఉంటుంది. అంతా కొంచెం షూట్ చేసుకుందాం, కొంచెం ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం అన్నట్లు అనుకున్నాం. తర్వాత ఇక్కడికొచ్చామండి. ఇక్కడ ఇంకొక ప్లేస్ అనమాట. ఇంతకుముందు మీకు చూపించిన వ్యూ పాయింట్స్ కాకుండా ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఇవంతా చూస్తున్నాం. ఎన్ని ఇల్లులు, ఎంత కొండలు, ఎంత ప్లేస్, ఎంత విశాలంగా ఉందండి. ఎన్ని చెట్లు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వాళ్ళు ఇవంతా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదండి. మనమైతే ఒక చెట్టుని ఎంతో ఈజీగా అలా కొట్టేస్తాము, అలా చంపేస్తాము. అంటే మనం కాదు కొంతమంది. కానీ అంత చెట్టు పెరగాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుందో కదా! ఎంత కష్టపడాలో కదా! ఎంత వాటర్ వేసి దాన్ని ఎంత కేర్ పెట్టి దాన్ని సాకితేనో అంత చెట్టు అవుతుంది కదా! ఇక్కడ చూసారా పిల్లలు పార్కుకొచ్చారు. ఇంత ఎండలో కూడా ఏం ఆడతారండి బాబు పిల్లలు.
అంతే కదా పిల్లలు. వాళ్ళకి ఎండ, వాన ఏమీ తెలీదు. వాళ్ళు జస్ట్ ఆడడమే. ఎంత హ్యాపీగా ఉంటారో కదా! మనం కూడా చిన్న పిల్లలైపోతే ఎంత బావుంటుందండి. ఈ కుళ్ళు, కుతంత్రం, మనుషులు, అసూయ ఇలాంటి వాటికన్నిటికి దూరంగా ఉండొచ్చు కదా! పిల్లలకైతే అవేమీ ఉండవు. అప్పుడు ఉన్న వాళ్ళలో ఒక 2, 3 మినిట్స్ అలా ఉంటారు కొట్టుకుంటూ ద్వేషంగా. మళ్ళీ ఒక్కటైపోతారు. ఎంత బాగా ఆడుకుంటూ ఉండిపోతారో. వాళ్ళకి ఏమనిపించదు. ఎండగా ఉంది, వానొస్తుంది ఇలా ఏమనిపించదు. వాళ్ళకి కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త బొమ్మలు ఇవన్నీ చూస్తే బాగా ఆడుకోవాలి, మంచిగుండాలి అనిపిస్తుంది వాళ్ళకి. కానీ నైట్ అయితే మాత్రం బాగా కాలు నొప్పి అది ఇది అంటారు. అది వేరే విషయం అనుకోండి. పిల్లలు బాగా ఆడుకుంటేనే ఫిజికల్‌గా బాగా ఆడితేనే వాళ్ళు మెంటల్‌గా కూడా స్ట్రాంగ్ ఉంటారండి. పిల్లలే కాదు పెద్దలు కూడా ఫిజికల్‌గా బాగా యాక్టివిటీస్ ఎక్కువ చేసుకుంటేనే మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మా వారు చూసారా నా కొడుకుని పడుకోబెట్టేశారు. ఇలాగా తర్వాత నా డ్యూటీ ఇంకా ఎక్కువ ఎండ ఉండేసరికి నేను బాబుని తీసుకొని నేను అక్కడ కూర్చుండిపోయాను. ఇంకా మా వారు పిల్లల్ని ఆడించుకుంటూ ఉండిపోయారు అక్కడ. తర్వాత అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. అక్కడికెళ్ళి అక్కడ ఇల్లైనా ఇంకోటైనా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా ఇక్కడ 1 ఫ్లవర్ పెట్టి ఎంత అద్భుతంగా పెట్టారో. ఎవరికది? అక్కకి ఇచ్చేయి. అక్కకు వద్దా? ఇచ్చేయి నాన్న. ఎవరికి గౌతమ్ అది? గౌతమ్ ఎవరు తింటారు? ఇంతసేపు నా కొడుకు మొత్తం నాకే కావాలి, వాళ్ళకి ఇయ్యను అన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చేసరికి ఇంకా కావాలంటున్నాడు. ఇంకా గుల్కన్ వేసి బ్రెడ్ ఇచ్చారండి. అది తిన్నారు. తర్వాత మీకు ఇది చూపించలేదు కదా నేను, టిప్పు సుల్తాన్‌ది హౌస్ ఉందండి అక్కడ. సమ్మర్ ఉన్నప్పుడు సమ్మర్ సీజన్‌లో వచ్చేవాడంట అక్కడికి. అది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను టిప్పు సుల్తాన్ అనేసరికి నేను చాలా పెద్దగా ఉంటుంది, ఇట్లుంటుంది, అట్లుంటుంది అని నేను గెస్ చేశాను. కానీ అక్కడికి వెళ్తే నాకు అసలు నమ్మబుద్ధి అవ్వలేదండి. చూసారా ఈ మనిషి ఎలా కూర్చున్నాడో? చాలా బాగుంది కదా ఇది. నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. అందుకే మీకు తీసి పెట్టాను. ఎంత గొప్పగా ఉంది కదా! అక్కడ 2 చేతులు ఉన్నాయి కదా! చూడండి నా పిల్లలు నీట్‌గా ఎక్కి కూర్చుంటున్నారు. వీళ్ళంతే మంచిగా అతి చేస్తారు. చేతులు ఎంత బాగున్నాయి కదా! ఇది ఎప్పుడో పాత సినిమాలో కొన్ని సాంగ్స్‌లో నేను చూశాను ఇలా చేతులు పెట్టడం ఇలాగా. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో అనుకుంటా ఇలాంటివి ఉంటాయనుకుంటా. అక్కడ షూటింగ్స్ తీసేటప్పుడు కొన్ని సాంగ్స్‌లో ఇలాంటివి చూశాను. మరి ఇప్పుడు చూశాను డైరెక్ట్‌గా. సరే ఎలాగో ఎక్కారు కదా ఉండండి ఒక ఫోటో తీస్తాను అన్నట్టు తీశాను. ఇంకా వాళ్ళ నాన్న వచ్చి కొడుకుని రెడీ చేసుకుంటున్నాడు. అదో ఇదే టిప్పు సుల్తాన్ సమ్మర్ క్యాంప్ అనమాట. ఆయన సమ్మర్లో ఉన్నప్పుడు సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాడంట మరి. రెసిడెన్సీ అనమాట. దాని గురించి డీటెయిల్స్. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉంటాయి పైన. అదో చేతి చూసాం కదా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. అయ్యో నా కొడుకు పడిపోతా ఉండే. ఎక్కడెక్కడో చూస్తూ వస్తాడండి. పిల్లలు అంతే కదా, అదో ఇలాగ వెళ్ళాలి, పైకి ఇలాగ వెళ్ళాలి. ఒక చిన్న వాకిలి ఉన్నట్లు ఉంటుంది. సో ఇలా వెళ్ళాలి. రూమ్స్ అక్కడ కొన్ని ఉన్నాయి, కానీ వీళ్ళు లాక్ చేసేసారు. జస్ట్ ఊరికే చూడండి లాక్ చేసేసారు.
మనం లోపలికెళ్ళి చూడ్డానికి అవ్వదు. ఎందుకంటే లాక్ చేసేస్తారు కదా! జస్ట్ ఊరికే పైకి అలా ఎళ్లి చూసుకొని కింద కూడా అంతే లాక్ చేసేసారు. రావడమే. ఇక్కడ చూసారా బయట దీపాలు పెట్టడానికి పెట్టారు గదా! ఎంత బావుంటాయో కదా! అలాంటివి. మరి ఇది ఏంటో ఈ రూమ్ ఏంటో మరి తెలీదు. ఖాళీగానే ఉంది. ఇదే నేను చెప్పింది దీపాలు పెట్టుకోనికి. ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుందండి వ్యూ పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇది కిందకండి. కింద వచ్చిన తర్వాత 2 రూమ్స్ ఉన్నాయంతే. లాక్ చేసేసారు. ఓవరాల్‌గా ఇలా ఉంటుంది. ఇందులో ఎలా ఉన్నాడో నాకు అర్థం కాలేదు. చాలా చిన్నగా అనిపించింది. మిగతా అంతా ప్రహరీ గోడలు అవి ఇవి అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆయన ఉండే రూమ్ మాత్రం ఇంత చిన్నగుందేంటో అనిపించింది. వెనకల పక్క ఇలా ఉంటుందండి. ఫుల్ అడవిలాగా ఉంటుంది. చెట్లు అంతా ఉంటాయి. ఇంకా ఇదంతా చూసుకున్నాం. తర్వాత బయటకొచ్చేసాం. బయటకొచ్చిన తర్వాత ఇది బావంటండి. అప్పుడు వాళ్ళకి బావంట అది. వాటర్ తోడుకునేవాళ్ళంట. ఇక్కడ కూర్చోవడానికి పెట్టారు గదా! చక్రాల్లాగా. ఇది బండ ఎంత బాగున్నాయి కదా! అంటే ఇవి అప్పటివి కాదండి. ఇప్పుడే పెట్టారనుకుంటున్నాను నేను. ఎందుకంటే మంచిగున్నాయి గదా! అందుకని. ఇంకా అంతేనండి. నంది హిల్స్ విశేషాలు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి. మీరైతే మాత్రం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని మీరు ఆదరిస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ టేక్ కేర్. బాయ్. సీ యూ.